ఒక రకంగా చెప్పాలంటే రికార్డులు తిరగరాసే విధంగా పోలింగ్ జరిగిందట. ఇక్కడి నుంచి మనం మొదలు పెట్టుకోవాలి. ఓవరాల్గా చూసుకుంటే సరే, అది ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ అనేది తీసేద్దాం, ఎందుకంటే అక్కడ కూటమి ప్రత్యక్షంగా పోటీలో లేదు. అలా అని ప్రతిపక్షం వైసీపీ కూడా పోటీలో లేదు. అదంతా టీచర్స్ గొడవ, అది ఆ వ్యవహారం అంతా వేరు. ప్రధానంగా కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాలు, ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాలు, ఈ రెండు స్థానాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ స్థానాల్లో కూటమి ప్రత్యక్షంగా పాల్గొన్నది. వైసీపీ పాల్గొనకుండా తెరచాటు నుంచి పీడీఎఫ్ అభ్యర్థులకి మద్దతు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి పోలింగ్ పర్సంటేజ్ కనుక చూసుకున్నట్లయితే మబ్బులు విడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 68%, అంటే కృష్ణా గుంటూరులో ఒక 68, ఇంచుమించు ఉభయ గోదావరిలో కూడా ఒక పాయింట్ అటు ఇటుగా 68% అయితే దాదాపుగా రెండు చోట్ల టచ్ అయినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఈ స్థాయి పోలింగ్ పర్సంటేజ్ అనేది ఖచ్చితంగా ఏకపక్ష విజయాన్ని చేకూర్చేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుత ట్రెండ్ను బట్టి చూస్తున్నట్లయితే కూటమికే ఆ ఏకపక్ష విజయం దక్కే అవకాశం ఉంది అనేటటువంటి ఒక అంశం అయితే సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.